everyone. Welcome to our channel After School. This is Gayatri Patel, your physics ma'am. Guys, ఈ వీడియోలో మనం 10th తర్వాత ఇప్పుడు ఏపీఆర్ చేసి టిఎస్ఆర్ చేసి పాలిసెట్ ఈ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ ఉపయోగపడేలాగా ఫిజిక్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని అంటే కంప్లీట్ ఫిజిక్స్ సిలబస్ నుంచి కొన్ని మోడల్ క్వశ్చన్స్ ని లేదంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ని ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఓవరాల్ గా ఈ కంప్లీట్ వీడియోలో మీరు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేస్తారు? 30 క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ ది ఫిజిక్స్ అన్ని చాప్టర్స్ కవర్ అయ్యేలాగా ఈ 30 క్వశ్చన్స్ ఉంటాయి, రైట్? అండ్ ఇది ఓన్లీ ఏపీఆర్ చేసి టిఎస్ఆర్ చేసి రాసే వాళ్ళకు లేకపోతే ఓన్లీ పాలిసెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు మాత్రమే కాదు, ఇది కాంపిటేటివ్ 10th తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ బిట్స్ లాగా లేదంటే ఒక మోడల్ పేపర్ లాగా కన్సిడర్ చేయొచ్చు, రైట్? సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్ట్. అండ్ ఈ వీడియోలో మొత్తం సెక్షన్ 2 లో మనకి ఫిజిక్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కండెన్సేషన్? సో ఎంతమంది గుర్తుంది కండెన్సేషన్ అంటే? కండెన్సేషన్ లో ఏం జరుగుతుంది? వేపర్ స్టేట్ నుండి ఏ స్టేట్ కి మారుతుంది? వేపర్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ కి మారుతుంది, రైట్? కండెన్సేషన్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఫేజ్ ఫ్రమ్ వేపర్ టు లిక్విడ్, రైట్? ఇందులో ఇప్పుడు మనకి ఆప్షన్స్ లో ఈ ట్రాన్సిషన్ అనేది ఈ ఫేజ్ ట్రాన్సిషన్ అనేది ఎక్కడ ఉందో చూద్దాం. వాటర్ నుంచి ఐస్ అని అంటే ఇక్కడ వాటర్ అనేది లిక్విడ్, ఐస్ అనేది సాలిడ్. లిక్విడ్ నుంచి సాలిడ్ కి వెళ్తుంది, ఇది కాదు. వెట్ క్లాత్స్ గెటింగ్ డ్రైడ్. సో ఇక్కడ వెట్ క్లాత్స్ ఏముంటుంది? వాటర్ ఉంటుంది అండ్ వాటర్ వేపర్ లాగా మారుతుంది, రైట్? లిక్విడ్ వేపర్ లాగా మారుతుంది, ఇది ఎవాపరేషన్ అంటాం. దీనికి ఆపోజిట్ గా జరగాలి, రైట్? ఇది కూడా కాదు. వాటర్ కన్వర్టింగ్ ఇంటూ వేపర్. సో ఇక్కడ వాటర్ ఏం జరుగుతుంది? సేమ్ ఈ రెండు ఆప్షన్స్ 2 and 3 పెద్ద చేంజ్ ఏం లేదు, రైట్? ఇది కూడా కాదు. అండ్ ఎస్, ఫార్మింగ్ డ్యూ. డ్యూ అనేది మనకి ఎందుకు ఫార్మ్ అవుతుంది? ఈ వాటర్ లో అట్మాస్ఫియర్ లో ఉండే చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ అన్ని కూడా అవి కండెన్స్ అయ్యి చల్లబడి వాటి టెంపరేచర్ ని చల్లబడి వాటి చుట్టుపక్కల ఉన్న ఆబ్జెక్ట్స్ పైన కండెన్స్ అవుతాయి, అంటే అవి లిక్విడ్ ఫామ్ లోకి వస్తాయి, రైట్? ఇది కరెక్ట్ ఆప్షన్. అండ్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్ లో అడిషన్ చేశారు. వేటిని అడిషన్ చేశారు? డిఫరెంట్ స్కేల్స్ లో ఉన్న టెంపరేచర్ ని యాడ్ చేసి దాంట్లో ఒక అన్నోన్ వాల్యూ ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు, రైట్? సో లెట్స్ ఫైండ్ దిస్ ఎక్స్ వాల్యూ. ఫస్ట్ మనకి ఈ ఆన్సర్ దేంట్లో ఉంది? 1000 కెల్విన్స్ లో ఉంది కదా. సో ఇక్కడ ఈ సెకండ్ వాల్యూ కూడా కెల్వినే, పర్లేదు. కానీ ఇక్కడ డిఫరెంట్ గా ఉంది ఏంటి? 127 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు. మనకి ఒక రిలేషన్ తెలుసు, ఏంటది? 0 డిగ్రీ సెల్సియస్ అనేది దేనికి ఈక్వల్? 273 కెల్విన్ కి ఈక్వల్, రైట్? సో దీన్నే మనం ఎలా రాస్తాం? కెల్విన్ లోకి మార్చాలి అని అంటే టీసీ అంటే సెంటిగ్రేడ్ లో ఉంది ప్లస్ 273 దానికి యాడ్ చేయాలి, అంతే కదా. సో ఇప్పుడు ఈ వాల్యూ 127 ని మనం కెల్విన్ లోకి మార్చాలి అంటే దీన్ని ఏం చేయాలి? 127 కి ఎంత యాడ్ చేయాలి మనం? 273 ని యాడ్ చేయాలి, రైట్? యాడ్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఇది 0, ఇక్కడ 1, మళ్ళీ ఇది 0, ఇక్కడ 1, ఇది 400 అయింది, రైట్? సో ఈ 400 కెల్విన్ ఇది ఏంటి? ఇది 127 ఈ వాల్యూ ఉందా? ఇది ఫస్ట్ వాల్యూ. దాని తర్వాత దానికి ఎంత యాడ్ చేస్తున్నాం మనం? 400 యాడ్ చేయాలి. ఇక్కడ 400 కెల్విన్ ఉందా? ఫైన్. ఇదంతా యాడ్ చేశాక మనకి ఎంత వచ్చింది? ఇది 800 వచ్చింది, రైట్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఈక్వేషన్ లో ఇదంతా ఈ రెండు కలిపి మనకి 800 ప్లస్ 8 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1000, రైట్? ఇప్పుడు ఈ 800 తీసుకొస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 minus 800. It is nothing but 200 Kelvin కదా. ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 1. గాట్ ఇట్. ఒకవేళ ఇక్కడ డిగ్రీ సెల్సియస్ లో ఇచ్చాడు, అప్పుడు మనం దేన్ని మార్చాల్సి ఉంటుంది? 400 ని మార్చాల్సి ఉంటుంది. లేదు, మీకు కన్వర్షన్ మీరు ఏది కాన్ఫిడెంట్ గా ఉంటే దాన్ని ట్రై చేయొచ్చు. గాట్ ఇట్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ హ్యాస్ స్పెసిఫిక్ హీట్ మోర్ దాన్ ఐస్? ఐస్ కన్నా కూడా ఎక్కువగా దేనికి స్పెసిఫిక్ హీట్ ఉంటుంది అని అంటున్నారు. సో ఇక్కడ ఉన్న అన్నిట్లలో కూడా వాటర్ కి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది, రైట్? అండ్ ఐస్ కన్నా కూడా వాటర్ కి ఎందుకు ఎక్కువ స్పెసిఫిక్ హీట్ అంటే మనం ఆల్రెడీ ఒక క్లాస్ లో హీట్ చాప్టర్ నేర్చుకున్నాం. హీట్ లో ఈ ఐస్ కన్నా కూడా వాటర్ అనేది డెన్సర్, ఓకే, మోర్ డెన్సర్. కాబట్టి వాటర్ లో మనం ఎప్పుడైనా ఐస్ వేసినప్పుడు అది పైన తేలుతుంది, రైట్? సో దీనికి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, సో స్పెసిఫిక్ హీట్ కూడా ఎక్కువగానే ఉంటుంది కంపేర్ టు ఆల్ దిస్. గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూస్డ్ బై ద డెంటిస్ట్
టు సీ ఇమేజ్ చూడడానికి మన టీత్ కి డెంటిస్ట్ ఏం చేస్తారు, మన టీత్ ని చెక్ చేసి ట్రీట్ చేస్తారు కదా, టీత్ కి ట్రీట్మెంట్ చేస్తారు. మరి ఆ టీత్ ని చెక్ చేయడానికి ఆ టీత్ చాలా చిన్నగా ఉంటుంది అండ్ ఎక్కడైతే టార్గెటెడ్ ఏరియా ఉందో దాన్ని చూడాలంటే వాళ్ళకి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ కావాల్సి వస్తుంది, రైట్? సో వీళ్ళకి కావాల్సింది ఏంటి, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ని చూపించే ఒక ఆబ్జెక్ట్. అది లెన్స్ అయినా లేకపోతే మిర్రర్ అయినా, రైట్? ప్లేన్ మిర్రర్ అనేది కాదు, అది మ్యాగ్నిఫైడ్ ఇవ్వదు, సేమ్ ఇమేజ్ ఇస్తుంది. ఆబ్జెక్ట్ ఎంత హైట్ ఉంటుందో ఇమేజ్ కూడా అంతే హైట్ ఉంటుంది, సేమ్ సైజ్ ఉంటుంది. సో దీనివల్ల మనకి యూస్ లేదు. లెన్స్ మనకి అసలు ఇది ఉపయోగపడదు, వాళ్ళు యూస్ చేసేది మిర్రర్స్ ని యూస్ చేస్తారు, కానీ ఈ ఆప్షన్ కూడా రాదు. అండ్ కాన్వెక్సా కాన్కేవా అని అంటే ఇక్కడ సింపుల్ గా ఒకటే ఒక లాజిక్, మనకి ఏం కావాలి, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ కావాలి. కాన్వెక్స్ మిర్రర్ మ్యాగ్నిఫైడ్ ఇస్తుందా, లేదు. ప్రతి కేసులో కూడా కాన్వెక్స్ మిర్రర్ డిమినిష్డ్ ఇమేజ్ ఇస్తుంది. సో ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇస్ కాన్కేవ్ మిర్రర్. గాట్ ఇట్? అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, ఇఫ్ యూ అండ్ వి ఆర్ ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్సెస్ ఫర్ స్పెరికల్ మిర్రర్. ఓకే, ఈ పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి, మిర్రర్. ఎందుకంటే క్వశ్చన్ లో హడావిడిలో ఇది లెన్స్ మిర్రర్ తెలియకుండా ఆప్షన్ ని పెట్టేస్తే రాంగ్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ద మ్యాగ్నిఫికేషన్, రైట్? మ్యాగ్నిఫికేషన్ దేనికి రాయాలి, మనం మిర్రర్స్ కి రాయాలి. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి, HI/H0 is equals to మైనస్ వస్తుందా రాదా, వాట్ డూ యూ థింక్ గైస్? మనకి లెన్స్ లో మన లెన్స్ ఫార్ములాకి మైనస్ వస్తుంది, రైట్? మ్యాగ్నిఫికేషన్ కి రాదు. మిర్రర్స్ లో మిర్రర్ ఫార్ములాలో పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. ఈ సింపుల్ లాజిక్ ని గుర్తుపెట్టుకోండి, రైట్? ఇప్పుడు రిలేషన్ ఏమి ఇచ్చారు, యూ అండ్ వి కి సంబంధించి ఇచ్చారు కదా. సో ఇందులో చూడండి -v/u ఎక్కడ ఉంది. సో సింపుల్ గా ఫోర్త్ వన్ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 66, the distance between the pole and focal length so of a concave mirror is 15 centimeter. ఇదంతా కూడా డయాగ్రామ్ డ్రా చేయాల్సిన అవసరం కూడా లేదు, బట్ ఎక్స్ప్లెనేషన్ కోసం నేను డ్రా చేస్తున్నాను. కాన్కేవ్ మిర్రర్ అన్నారు కదా, సరే ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది అవుట్ సైడ్ మొత్తం ఏంటి కోట్ చేసి ఉంది, రైట్? ఇది మనకి పోల్, లెట్స్ కన్సిడర్ ఇట్ యాజ్ పోల్. అండ్ ఇది ఇక్కడెక్కడో ఫోకల్ పాయింట్ ఉంది, ఫోకస్ పాయింట్ ఉంది. ఇక్కడ ఏమంటున్నారు, మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ 15 సెంటీమీటర్ అంట, రైట్? ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారు, రేడియస్ అడుగుతున్నారు, రైట్? రేడియస్ కి అండ్ ఫోకల్ లెంత్ కి ఉన్న రిలేషన్ ఏంటి, రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఫోకల్ లెంత్, రైట్? 2 ఇంటూ ఫోకల్ లెంత్ ఎంత, 15 ఇచ్చారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 30 సెంటీమీటర్, రైట్? ఆప్షన్ ఈస్ 3. గాట్ ఇట్? నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ అండ్ పిక్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటికి సంబంధించి మనం ఫాల్స్ చెప్పాలి. రియల్ ఇమేజ్ క్యాన్ బి క్యాప్చర్డ్ ఆన్ ద స్క్రీన్. కరెక్ట్, రియల్ ఇమేజ్ ని మనం స్క్రీన్ పైన క్యాప్చర్ చేయగలం, బట్ వర్చువల్ ఇమేజెస్ ని మనం క్యాప్చర్ చేయలేము. కాబట్టి మనకి ఇచ్చిన A అండ్ B స్టేట్మెంట్స్ లో ఈ 2 కూడా ట్రూ అని ఫస్ట్ ఆప్షన్ చెప్తుంది. కాదు, ఈ 2 ట్రూ కాదు. అండ్ బోత్ A అండ్ B ఆర్ ఫాల్స్, ఈ 2 ఫాల్సా కాదు, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్. అందులో ఏది ట్రూ, ఓన్లీ A is true. ఓకే, ఓన్లీ B is true కూడా కాదు. ఓకే, ఆప్షన్ 3 is the right answer, right? And 68, the filament of an electric bulb is usually made of. సో బల్బ్ లో ఒక ఫిలమెంట్ ఉంటుంది కదా, దాన్ని ఏ మెటీరియల్ తో తయారు చేస్తామని అంటున్నారు. కాపర్ కాదు, జర్మేనియం కాదు, స్టీల్ అసలే కాదు, రైట్? ఓన్లీ ఒకటే ఒక మెటీరియల్, టంగ్స్టన్ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే అది తొందరగా హీట్ అయినా కూడా దానికి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, రైట్? ఎంత హీట్ అయినా కూడా ఆ టెంపరేచర్ ని అది బేర్ చేయగలదు అండ్ లైట్ గ్లో అవ్వగలదు, రైట్? అది దీనికి లో మెల్టింగ్ పాయింట్ ఉంటే ఏమవుతుంది, మనం ఫిలమెంట్ లో యూజ్ చేసే వైర్ లాగా చిన్నపాటి టెంపరేచర్ కే అది మెల్ట్ అవుతుంది అండ్ అక్కడ సర్క్యూట్ ఓపెన్ అవుతుంది. సో మనకి దానివల్ల యూజ్ లేదు. సో మనం టంగ్స్టన్ యూజ్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటి, దానికి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. గాట్ ఇట్? అండ్ ఇక్కడ 69 క్వశ్చన్లు ఏమంటున్నారంటే జౌల్ అని ఇచ్చారు. జౌల్ దేనికి యూనిట్, వర్క్ కి యూనిట్. కూలం దేనికి యూనిట్, చార్జ్ కి యూనిట్, రైట్? సో W/Q అనేది ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్, రైట్? పొటెన్షియల్ డిఫరెన్స్ కి ఇప్పుడు మనం యూనిట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆంపియర్ దేనికి యూనిట్, కరెంట్ కి యూనిట్. వాట్ దేనికి యూనిట్, పవర్ కి యూనిట్. వీవర్ దేనికి యూనిట్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి యూనిట్, రైట్? అండ్ వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ కి యూనిట్. గాట్ ఇట్? నెక్స్ట్ క్వశ్చన్, the drift velocity of electrons in a copper wire is about.
సో ఇది చాలా తక్కువగా ఉంటుంది. కాపర్ వైర్ లో డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుంది? 7 మిల్లీమీటర్ పర్ సెకండ్, రైట్? అదే ఒకవేళ సెంటీమీటర్స్ లో ఇచ్చారు, రైట్? అప్పుడే మనం ఏమని రాయొచ్చు? 0.7 సెంటీమీటర్ పర్ సెకండ్ అవుతుంది. గాట్ ఇట్? ఇలా రాయాలి. నెక్స్ట్ 3 రెసిస్టర్స్, ఈచ్ ఆఫ్ ది వాల్యూ 3 ohms. R1, R2, R3 అనే 3 రెసిస్టర్స్ ఉన్నాయి. ఆ మూడింటికి వాల్యూ ఎంత ఉంది? 3 ohms ఉంది. నా ఇప్పుడు వీటి మూడింటిని మనం దేంట్లో కనెక్ట్ చేసాం? ప్యారలల్ కాంబినేషన్ లో కనెక్ట్ చేసాం, రైట్? దేర్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఈజ్, మనకు ఒక ఫార్ములా తెలుసు ఏంటి? 1/RS అంటే రిజల్టెంట్ రెసిస్టెన్స్ అనో లేకపోతే ఈక్వివాలెంట్ రెసిస్ట్ అనో. 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3, రైట్? ఇప్పుడు ఈ మూడు వాల్యూస్ ఏంటి? 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3, రైట్? సో ఇప్పుడు నేను దీన్ని ఏమని రాయొచ్చు? 3 ఇంటూ 1/3 అని రాసుకోవచ్చా? 3 get cancel and 1/RS is equals to 1, then RS అంటే equivalent resistance is equals to 1. Got it? ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 2 వస్తుంది. ఐ మీన్ ఆప్షన్ 2 అదేంటి? 1 ohm, రైట్? ఇక్కడ సెకండ్ క్వశ్చన్ 72 క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ఎట్ అ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే V టు ద కరెంట్ I is not constant అంటున్నాడు. అంటే V/I is equals to కాన్స్టెంట్ అంటే అది ఓమ్స్ లో అవుతుంది. ఏవైతే ఓమ్స్ లోని ఫాలో అవుతాయో వాటిని మనం ఓమిక్ కండక్టర్స్ అంటాం. ఏవైతే ఫాలో అవ్వవో అంటే ఈజ్ నాట్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ వచ్చిందో వాటిని సెమీ కండక్టర్స్ లేదంటే నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటాం, రైట్? ఈ మూడిట్లో ఏది ఫాలో అవ్వదు, నాట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వస్తుంది అని అడుగుతున్నారు. ఇది ఐరన్, ఇది ఓమిక్ కండక్టర్, సో ఈక్వల్ టు కాన్స్టెంటే ఉంటుంది ఈ రేషియో. ఇది కాదు. ఇది కాపర్ అనేది మెటల్, ఇది కూడా ఓమిక్ కండక్టర్, ఇది కూడా కాదు. అల్యూమినియం కూడా కాదు. సో డయోడ్, సెమీ కండక్టర్ డయోడ్ ఇది. సో కాబట్టి లైట్ ఎమిటింగ్ డయోడ్, ఎల్ఈడి లైట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? అ బల్బ్ ఆఫ్ రెసిస్టెన్స్ 200 రెసిస్టర్స్ ఉంది. ఓకే, ఓమ్స్ ఉంది. 200 ఓమ్స్ ఉంది రెసిస్టెన్స్. అండ్ ఇది R వాల్యూ, రైట్? అండ్ 10 volts బ్యాటరీ. ఓకే, ఇది V వాల్యూ. పవర్ కన్సంప్షన్ ఎంత అని అడుగుతున్నారు, రైట్? సో మనకి పవర్ వాల్యూ ఎంత? P ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ I, రైట్? కానీ మనకి ఈ I వాల్యూ కూడా దేంట్లో కావాలి? V అండ్ I లో రావాలి, రైట్? సో దీన్ని ఏమని రాయొచ్చు మనం? V ఇంటూ I ని ఏమని రాయొచ్చు మనం? V/R, రైట్? సో V ఇంటూ V/R అంటే V²/R. V వాల్యూ ఎంత? 100. V² అంటే 100 బై R ఎంత? 200. సో సింపుల్ గా మనకి P వాల్యూ ఎంత వస్తుంది? 0.5 watts. అంతేనా? ఆప్షన్ 3 ఇస్ ది ఆన్సర్. వాట్ అనేది పవర్ యూనిట్, మర్చిపోవద్దు. అండ్ 74th, a lemon kept in a glass of water appears to be bigger than its actual size. అంటే దాని యాక్చువల్ సైజ్ కన్నా కూడా మనం వాటర్ లో వేసినప్పుడు అది కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇది ఎందుకు అని, రైట్? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్లెక్షన్ కాదు, ఓకే? ఎందుకంటే మనము గ్లాస్ లో ఒక లెమన్ ని వేసినప్పుడు ఇక్కడ 2 మీడియంస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. మనము ఎయిర్ మీడియం నుంచి చూస్తున్నాము అండ్ మధ్యలో గ్లాస్ మీడియం వస్తుంది అండ్ వాటర్ మీడియం కూడా వస్తుంది. సో ఇక్కడ 2 many మీడియంస్ ఇంటర్ఫియర్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఇది రిఫ్రాక్షన్ అవుతుంది. కాబట్టి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? అదే మీడియం లో మల్టిపుల్ టైమ్స్ ఇట్లా రిఫ్లెక్ట్ అవ్వడం, రైట్? డిస్పర్షన్ అంటే ఒకటే లైట్ రే మల్టిపుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్ గా డిస్పర్స్ అవ్వడం, స్ప్లిట్ అవ్వడం, రైట్? సో ఇది ఓన్లీ రిఫ్రాక్షన్ వల్ల జరుగుతుంది ఇలాగా. నెక్స్ట్, క్రిటికల్ యాంగిల్ ఈస్ 45. సో క్రిటికల్ యాంగిల్ ఇచ్చారు, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటి? n is equals to 1/sin C, right? But sin C వాల్యూ ఎంత? C అంటే sin 45, right? sin 45 వాల్యూ ఎంతమంది గుర్తుంది? n is equals to 1/1/√2, రైట్? సింపుల్ గా 1/√2 రాసేయడం కాదు. 1 ఇక్కడ sin 45 is 1/√2, రైట్? ఇప్పుడు ఇక్కడ ఈ √2 అనేది డినామినేటర్ ఆఫ్ ది డినామినేటర్ కాబట్టి ఇది న్యూమరేటర్ కి వెళ్ళిపోతుంది. సో √2 ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ ఆప్షన్స్ లో √2 ఉందా? లేదు. ఈ √2 వాల్యూ ఎంత? 1.414, రైట్? సింపుల్ గా మనం 4th ఆప్షన్ ని టిక్ చేయొచ్చు, రైట్? అండ్ ఇఫ్ I and R be the angles of incidence and refraction, ఓకే? ఒకవేళ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R అయితే లైట్ రే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? గ్లాస్ నుంచి, ఇది గ్లాస్ మీడియం, ఇది ఎయిర్ మీడియం, రైట్? ఇప్పుడు ఒక్కసారి గమనించండి, గ్లాస్ అనేది రేరర్ మీడియమా, ఎయిర్ అనేది రేరర్ మీడియమా? ఆఫ్ కోర్స్
ఎయిర్ అనేది రేరర్ మీడియం అండ్ గ్లాస్ అనేది డెన్సర్ మీడియం, రైట్? సో ఇప్పుడు ఇక్కడ నుంచి లైట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, గ్లాస్ నుంచి ఎయిర్ మీడియంకి వెళ్తుంది. ఇప్పుడు ఎయిర్ మీడియంకి వెళ్ళేటప్పుడు ఇది ఐ అనుకుందాం. ఇక్కడ ఎయిర్ మీడియంలో లైట్ రే అనేది టువర్డ్స్ ది నార్మల్ వస్తుందా లేకపోతే అవే ఫ్రమ్ ది నార్మల్ వెళ్తుందా? రేరర్ మీడియం కాబట్టి ఇది అవే ఫ్రమ్ ది నార్మల్ వెళ్తుంది. సరే, ఇంకొంచెం బెండ్ చేద్దాం దీన్ని. అవే ఫ్రమ్ ది నార్మల్ వెళ్తుంది. ఇది ఆర్, రైట్? సో ఐ కన్నా కూడా ఆర్ ఏమవుతుంది, ఎక్కువగా ఉంటుంది, రైట్? ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ ఐ, రైట్? ఇది ఆప్షన్. పారాక్సియల్ రేస్ అంటే ఏంటి? మనకి ప్యారలల్ రేస్ అంటే తెలుసు మ్యామ్, ఇక్కడ ఏంటి స్పెల్లింగ్ తప్పించారా ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. పారాక్సియల్ రేస్ అనేది కూడా మనకి ఉంది. ప్యారలల్ రేస్ కి మరి పారాక్సియల్ రేస్ కి తేడా ఏంటి అని అంటే, ఒకవేళ ఇది ప్రిన్సిపల్ యాక్సెస్ అనుకుందాం, లేదంటే ఏదో ఒకటి, ఫైన్. సో మనకి ఏదో ఒక ఇది లెన్స్, ఇది ఒక ప్రిన్సిపల్ యాక్సెస్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఒక లైన్ డ్రా చేసినా కూడా ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ యాక్సెస్ కి ఎలా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి, కానీ టచ్ అవ్వట్లేదు, రైట్? కానీ పారాక్సియల్ రేస్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కి చాలా దగ్గరగా, ఓకే, వీటిని పారాక్సియల్ రేస్ అని అంటాం, రైట్? పర్పెండిక్యులర్ గా ఉండవు, వెరీ క్లోజ్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటాం, రైట్? యాంగిల్ కూడా చేయవు అండ్ పాసెస్ త్రూ ప్రిన్సిపల్ యాక్సిస్ కాదు, కానీ చాలా దగ్గరగా ఇవన్నీ ఈ రేస్ అనేవి ఉంటాయి, రైట్? సో ఆప్షన్ 2. అండ్ ఇన్ విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ కేసెస్ కాన్వెక్స్ లెన్స్ డస్ నాట్ గివ్ అ రియల్ ఇమేజ్? సో ఆప్షన్స్ ని కాసేపు పక్కన పెడదాం. ఏ కేసులో మనకి ఈ కాన్వెక్స్ లెన్స్ అనేది రియల్ ఇమేజ్ ఇవ్వదు? ఈ కాన్వెక్స్ లెన్స్ అండ్ ఇది ఆప్టికల్ సెంటర్ అండ్ ఇది ఫోకస్, రైట్? ఎప్పుడైతే ఈ రెండింటి మధ్యలో మనం ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తామో అప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడ వస్తుంది, సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇటువైపు వస్తుంది, రైట్? ఈ ఒక్క కేసులో మాత్రమే ఈ ఆబ్జెక్ట్ ఇది ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ వస్తుంది. ఏ కేసు? when we place the object between optical center and what, ఫోకల్ లెంత్, ఫోకల్ పాయింట్ ఆర్ ఫోకస్, రైట్? సో ఇప్పుడు ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాదు. సో థర్డ్ ఏంటిది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి అండ్ ఫోకల్ పాయింట్ కి మధ్యలో పెట్టడం కాదు. ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఓకే, ఎట్ ద సెంటర్ ఆఫ్ ఆన్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ప్లేస్ చేస్తే సేమ్ సైజ్డ్ ఆబ్జెక్ట్ వస్తుంది అండ్ అఫ్ కోర్స్ అది ఎలిమేజ్. 79. Irrespective of the position of the object on the principal axis, concave lens గురించి మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా వినండి, చదవండి. లెన్స్ అసలు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తో సంబంధం లేకుండా మనం ఎక్కడ ప్లేస్ చేసినా కూడా మనకి వచ్చేది ఎట్లాంటి ఇమేజ్, ఎట్లాంటి నేచర్ ఉంటుంది ఇమేజ్ కి అని అంటే, ఇది ఆల్వేస్ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్, ఓకే, అండ్ ఆల్సో డిమినిష్డ్ ఇమేజ్ వస్తుంది. ఈ 3 ఆప్షన్లలో ఏవి కరెక్ట్ గా ఉన్నా పెట్టేసేది. మనం రియల్ అండ్ ఇన్వర్టెడా కాదు, రియల్ అండ్ ఎరెక్టెడా ఇది ఈ కేసు అసలు రాదు. రియల్ అండ్ ఇన్వర్టెడ్, వర్చువల్ అండ్ ఎరెక్టెడ్, గాట్ ఇట్? ఈ రెండు. అండ్ 18th క్వశ్చన్, ఇఫ్ అ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ ఇట్స్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏం చెప్తున్నారంటే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్సే ఉంది, ఇమేజ్ డిస్టెన్స్ కూడా ఎక్సే ఉంది, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతున్నారు, రైట్? సో ఇప్పుడు ఇది దేని గురించి మనం ఏ ఫార్ములా యూస్ చేయాలి, మిర్రర్ ఫార్ములానా లెన్స్ ఫార్ములానా? ఇక్కడ మనకు క్లూ ఇచ్చారు, కాన్వెక్స్ లెన్స్ అన్నాడు, రైట్? సో లెన్స్ ఫార్ములా యూస్ చేయాలి. 1/f is equals to 1/v minus 1/u. ఇక్కడ పొరపాటున మీరు లెన్స్ ఫార్ములాకి బదులు మిర్రర్ ఫార్ములా తీసుకుంటే ప్లస్ వస్తుంది. సో ఆప్షన్ రాంగ్ వస్తుంది, ఆన్సర్ రాంగ్ వస్తుంది. బట్ ఆ ఆన్సర్ కూడా ఇక్కడ ఆప్షన్స్ లలో ఉంటుంది. నేను చెప్తాను ఇప్పుడు. ఇక్కడ v ఎంత, 1/x మైనస్ 1/, ఇది రైట్. 1/x మైనస్ 1/x ఎంత, 0 అవుతుంది. సో ఫోకల్ లెంత్ 0, రైట్? అదే ఇక్కడ ప్లస్ పెట్టి చూడండి ఏమవుతుంది, 1/x ప్లస్ 1/x అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 2/x అవుతుంది. సో రివర్స్ చేస్తే x/2 అవుతుంది. ఆ ఆప్షన్ కూడా ఉంది, రైట్? సో ఇక్కడ ఆప్షన్ ఏంటి, 4th one ఇస్ ద రైట్ ఆన్సర్, అంటే 0 అవుతుంది ఫోకల్ లెంత్. గాట్ ఇట్? 10. Which part of the human eye helps the eye lens to change its focal length? ఫోకల్ లెంత్ ని చేంజ్, ఐ లెన్స్ ఫోకల్ లెంత్ ని చేంజ్ చేసుకోవడంలో హెల్ప్ చేసే పార్ట్ ఏంటి, సిలియరీ మజిల్స్. రెటీనా ఏం చేస్తుంది, ఇమేజ్ ని దానిపైన పడేలాగా చేస్తుంది. దానిపైన పడినప్పుడు మాత్రమే మనకి ఆబ్జెక్ట్ కనిపిస్తుంది, రైట్? ప్యూపిల్ ఏం చేస్తుంది, మన కంటి నుంచి లైట్ ని లెన్స్ వరకు తీసుకెళ్తుంది. కార్నియా, మన కంటి పైన ఫస్ట్ అవుటర్ లేయర్ కార్నియా. గాట్ ఇట్? అండ్ 82.
ఫర్ ఎనీ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హ్యూమన్ ఐ ద ఇమేజ్ డిస్టెన్స్ ఇస్ ఫిక్స్డ్, రైట్? అదెంత అని అడుగుతున్నాడు. ఆబ్జెక్ట్ ఎంత దూరంలో అయినా ఉండనివ్వండి మన కంటి నుండి, కానీ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? రెటీనా పైన ఫామ్ అవుతుంది. అంటే లెన్స్ కి అండ్ రెటీనాకి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఎంత ఉంటుంది? 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, టు కరెక్ట్ వన్స్ హైపర్మెట్రోపియాని కరెక్ట్ చేయడానికి మనం ఏ లెన్స్ ని యూజ్ చేస్తాం? మయోపియా అయితే కాన్కేవ్ లెన్స్ ని, అండ్ హైపర్మెట్రోపియా అయితే కాన్వెక్స్ లెన్స్ ని యూజ్ చేస్తాం. Got it? Then read the following two statements and pick the correct answer. ఇందాకట్లాగానే మనకు 2 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటి గురించి వాటికి సంబంధించిన ఆప్షన్స్ ని చూస్ చేయమంటున్నాడు. ఫస్ట్, రెడ్ కలర్ హ్యాస్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, కరెక్ట్. ఎందుకంటే దీని స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, ఫైన్. అండ్ ఇట్ అండర్గోస్ లో డీవియేషన్, అవును, కరెక్ట్. రెండిట్లో వాయిలెట్ నుంచి రెడ్ కలర్ లో చూసుకుంటే ఈ వాయిలెట్ ఎక్కువ స్కాటర్ అవుతుంది అండ్ ఎక్కువ డీవియేట్ అవుతుంది, బట్ రెడ్ కలర్ తక్కువ డీవియేట్ అవుతుంది. గాట్ ఇట్? ఈ రెండు కూడా కరెక్టే. సో ఏ అండ్ బి ఆర్ ట్రూ. నెక్స్ట్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇన్వాల్వ్స్ ద ప్రాసెస్ ఆఫ్. స్కాటరింగ్ లో ఏ ప్రాసెస్ ఇన్వాల్వ్ అవుతుంది? స్కాటరింగ్ అంటే ఏంటి? రీఎమిటింగ్ ఆఫ్ లైట్ రే, రైట్? సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ లో ఈ పదం ఎక్కడున్నా అక్కడ బ్లైండ్ గా వెళ్ళి పెట్టేసేయండి. ఎమిషన్ ఆఫ్ అబ్జర్వ్డ్ లైట్. Got it? So option 4 is the right answer. Bending of light at the interface ఏమవుతుంది? ఇది రిఫ్రాక్షన్. ఓకే, ఇది రిఫ్రాక్షన్, ఫినామినా రిఫ్రాక్షన్. స్ప్లిటింగ్ ఆఫ్ లైట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్ ఏమవుతుంది? డిస్పర్షన్, రైట్? అండ్ కన్వర్జింగ్ లైట్ రేస్ ఎట్ ద ఫోకస్ అనేది ఏమవుతుంది? ఇది కన్వర్జింగ్ చేస్తుంది, రైట్? ఏది చేస్తుంది? కాన్కేవ్ లెన్స్ చేస్తుంది, సారీ, కాన్కేవ్ మిర్రర్ చేస్తుంది, ఆర్ ఎల్స్ కాన్వెక్స్ లెన్స్ చేస్తుంది, రైట్? ఇది ప్రాపర్టీ, ఇది ఒక ఫినామినా కాదు, ఇది ఒక ప్రాపర్టీ ఆఫ్ లెన్స్ ఆర్ ఎల్స్ మిర్రర్. ఓకే, నెక్స్ట్, అకార్డింగ్ టు ఫారడే ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేట్మెంట్ మొత్తం చదివే బదులు ఫారడే లా అని అన్నారు కదా, ఫారడే లా ఏంటి ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఫారడే లా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది దీనికి ఈక్వల్ గా ఉంటుంది, -d∅/dt, రైట్? ఇక్కడ ఫై అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, రైట్? అండ్ ఈ ఎప్సిలాన్ అంటే ఏంటి? ఈఎంఎఫ్. గాట్ ఇట్? ఇప్పుడు మీకు అర్థమైందా? ఒకసారి లా గుర్తొచ్చింది కదా, ఇప్పుడు క్వశ్చన్ ని చదవండి. ఓకే, ఎందుకంటే క్వశ్చన్ ని చదివి ఆప్షన్స్ ని చూసిన తర్వాత మీకు అసలు నేర్చుకున్న విషయాన్ని మర్చిపోతారు. కాబట్టి ఒకసారి ఎక్కడైనా రాసుకొని రఫ్ లో, దాని తర్వాత మళ్ళీ చదవండి. అండ్ ఇప్పుడు క్వశ్చన్ కొద్దాం. ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్డ్ ఇన్ అ క్లోజ్డ్ లూప్. క్లోజ్డ్ లూప్ లో ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుంది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఓన్లీ ఫై. ఓకే, చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఓన్లీ d∅, రైట్? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే d∅/d, రైట్? అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే A, రైట్? ఈ మూడింటిలో దేనికి ఈక్వల్ గా ఉంటుంది? ఎస్, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గాట్ ఇట్? అండ్ ఇఫ్ B is the magnetic flux density, ఓకే, B అనేది ఫ్లక్స్ డెన్సిటీ, A అనేది ఏరియా అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత అని అడుగుతున్నారు, రైట్? మనకు ఒక రిలేషన్ ఉంది, ఫ్లక్స్ డెన్సిటీ B is equals to φ/A, రైట్? సో దీని నుంచి ఫై ఏమని రాయొచ్చు? ఈ A కూడా ఇక్కడికి వస్తే A ఇంటూ B లేదంటే B ఇంటూ A రాయొచ్చు, AB. Got it? First option 1 is the right answer. Next, a conductor is moving with a speed of ఎంత? V, 10 meter per second, perpendicular అని అన్నాడు. అంటే ఇక్కడ θ ఎంత ఇచ్చాడు? 90 degrees. అండ్ టు ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్, అంటే ఈ ఫీల్డ్ ఇండక్షన్ టెస్లా అని అన్నాడు కాబట్టి మనం డైరెక్ట్ గా బి అని కన్సిడర్ చేయొచ్చు. ఇఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఎంత? 5 volts, దెన్ ద లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఎంత అని అడుగుతున్నాడు, రైట్? ఇప్పుడు మనకు వీటన్నిటికి సంబంధించి ఏదన్నా ఫార్ములా ఉందా? అఫ్ కోర్స్ వీ హ్యావ్ అ ఫార్ములా, దట్ ఈస్ ఎప్సిలాన్ ఎల్వి. సో పర్పెండిక్యులర్ గా ఉంటుంది ఉన్నప్పుడు మాక్సిమం ఉంటుంది కాబట్టి మనం టీటా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఇక్కడ సైన్ టీటా వస్తుంది. సో టీటా 90 కాబట్టి సైన్ టీటా ఇస్ నథింగ్ బట్ 1. సో సింపుల్ గా ఇందులో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసేయండి. బి ఎంత ఇచ్చారు? 0.5 ఇచ్చారు. అండ్ ఎప్సిలాన్ ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు, రైట్? అండ్ ఎల్ ఎంత? ఎల్ లెంత్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో ఎల్ ని నేను ఎల్ అని అనుకుంటున్నాను. వి ఎంత? 10 meter per second. ఇక్కడ అన్ని యూనిట్స్ సేమ్ గానే ఉన్నాయి కదా, ఒకటే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ గా ఉన్నాయి కదా, ఫైన్, నో ప్రాబ్లం. ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఏమని రాయొచ్చు? 0.5
by 5 into 10, right? ఇక్కడ ఏమవుతుంది 5 1s 5 0.1 0.1 by 10 ఉంది కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ 0 పోతుంది. సో ఆన్సర్ ఇస్ 1 అని ఫోర్త్ ఆప్షన్ పెట్టేయకండి. ఓకే, సో ఇక్కడ ఎల్ వాల్యూ ఏమవుతుందంటే 0.01 మీటర్స్ వస్తుంది. రైట్, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, a metal ring is inserted through a soft iron cylinder, okay, which is wounded with a copper wire when DC is supplied between the ends of a coil. Then, సో ఇక్కడ క్వశ్చన్ లో ఏమంటున్నారంటే సాఫ్ట్ ఐరన్ సిలిండర్ ఉంది ఇక్కడ. ఓకే, దీని చుట్టూ మనం దేంతో వైండ్ చేసాం? కాపర్ వైర్ తోని మనం దీన్ని చుట్టేసాం. రైట్, ఇప్పుడు ఈ మెటల్ వైర్ నుండి మనం దేన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం? మెటల్ రింగ్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సిలిండర్ నుంచి మెటల్ రింగ్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. బట్ దీని చుట్టూ ఏముంది? కాపర్ వైర్ నుండి డీసీ కరెంట్ ని ఇస్తున్నాం. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి. అప్పుడప్పుడు ఏసీ కరెంట్ అని అడుగుతాడు, లేదంటే డీసీ. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఇచ్చింది ఏంటి? డీసీ కరెంట్ సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది? రింగ్ అనేది లేవియేట్ అవుతుందా? అండ్ లేవియేట్ అయ్యి దానిపైన అలాగే ఉంటుందా, లేకపోతే లేవియేట్ అయ్యి మళ్ళీ కింద పడిపోతుందా, లేకపోతే ద రింగ్ రొటేట్స్ రౌండ్ ద సిలిండర్ అట్ ద సేమ్ పొజిషన్ లో రొటేట్ అవుతుందా? అండ్ నన్ను అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ లేవియేషన్ జరుగుతుంది. రైట్, బట్ ఇక్కడ ఏసీ కరెంట్ ఇచ్చినప్పుడు లేవియేట్ జరిగి ఫాల్స్ డౌన్, ఇమీడియట్ గా కింద పడిపోతుంది. బట్ డీసీ కరెంట్ ఇచ్చినప్పుడు లేవియేట్ అవుతుంది అండ్ కింద పడిపోతుంది. కానీ ఏసీ కరెంట్ ఇచ్చినప్పుడు లేవియేట్ అయ్యి అక్కడే ఉంటుంది. రైట్, ఈ ఆప్షన్, ఈ పాయింట్ ని జాగ్రత్తగా గమనించండి. మనకి టెక్స్ట్ బుక్ లో ఈ యాక్టివిటీ కూడా ఉంది, ఒకసారి చదవండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఏ చార్జ్ క్యూ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ v. ఫైన్, బానే ఉంది. ఇన్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఇండక్షన్ b. ఓకే, క్యూ ఇచ్చారు అండ్ b ఇచ్చారు. ఇఫ్ ద మ్యాగ్నెటిక్ for the magnetism if the magnetic acting on a charge q is equals to bqv, then so మనకి ఒక ఈక్వేషన్ ఒక ఫార్ములా ఉంది, f is equals to bqv, రైట్? సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇక్కడ క్వశ్చన్ లో ఇంకా రావాలి ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అ చార్జ్ q is equals to bqv అయితే q is parallel to b అనే ఒకటి ఇచ్చారు, లేదంటే q is perpendicular to b అని ఇచ్చారు, లేదంటే q is moving at an angle of 45 degrees and q is stationary. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కట్ చేయాల్సిన ఆప్షన్ q is stationary. ఎందుకంటే ఇక్కడ మనకి ఇదంతా నేను ఏమనుకుంటున్నాను, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇంటూ ద పేపర్ లేదంటే ఇంటూ ద స్క్రీన్ ఉంది. రైట్, సో దీంట్లో నేనేం చేస్తున్నాను, ఒక చార్జ్ ని కన్సిడర్ చేస్తున్నాను. ఈ చార్జ్ అనేది ఎలా మూవ్ అవుతుంది? చార్జ్ అనేది పర్పెండిక్యులర్ టు బి. ఓకే, బి కి పర్పెండిక్యులర్ గా మూవ్ అవుతుంది విత్ వెలాసిటీ v ఉన్నప్పుడు మాత్రమే నాకు ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది దీనిపైన. అదర్వైజ్ ఫోర్స్ అనేది 0 ఉంటుంది. అందుకనే క్యూ స్టేషనరీగా అయితే లేదు. రైట్, అండ్ ఒకవేళ క్యూ కనుక 45 డిగ్రీస్ చేస్తున్నట్లయితే ఇది bqv sin θ వస్తుంది. సో sin θ అంటే sin 45 అంటే 1/√2. కానీ ఇక్కడ ఏమన్నాడు, సింపుల్ గా bqv ఎప్పుడు మాక్సిమం ఉంటుంది? 90 డిగ్రీస్ చేస్తున్నప్పుడు మాత్రమే మాక్సిమం ఉంటుంది. సో ఆప్షన్ 2, రైట్? So guys, this is about all the important questions from the 10th class physics. Okay, ఈ క్వశ్చన్స్ ని మీరు అటెంప్ట్ చేయగలుగుతున్నారు అని అంటే మీరు ఏ పేపర్ అయినా, పాలిసెట్ పేపర్ అయినా లేకపోతే ఆర్జేసీ పేపర్ అయినా కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు అనేది అర్థం. ఓకే, సో ఐ హోప్ మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నాను. మనం మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో మోడల్ పేపర్ ఆర్ ఎల్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్ లో కలుద్దాం. గాట్ ఇట్, ఆల్ ది బెస్ట్ గైస్.